హలో మామ, నీకు కూడా 1 vs 4 క్లచెస్ ఆడాలని ఉందా? కానీ రాదు, నువ్వేం వరి అవ్వకు. ఫస్ట్ అయితే ఇక నువ్వు నేర్చుకోవాల్సింది 1 vs 4లో నువ్వు కవర్ ఫైట్స్ ఎక్కువ ఆడాలన్నమాట. వాళ్ళు అటు సైడ్ నలుగురు ఉంటారు, నువ్వు ఒక్కడే ఉంటావు. వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. ఇంకొకరేమో వాళ్ళ దగ్గర చాలా గన్లు ఉంటాయి. ఎలాంటి గన్లు ఉంటాయి మీకు తెలీదు. మీరు ఇవే చూసుకుని ఆడాలి. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఎనిమిస్ దగ్గర దిగిపోకూడదు, అక్కడే దిగాలి. కానీ ఓ పక్కన దిగాలి. ముందైతే మీరు గన్స్ దగ్గర దిగి వచ్చినోడిని కొట్టాలన్నమాట. మీరైతే ఫస్టే రష్కి వెళ్ళిపోకూడదు. వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలీదు. ఎప్పుడు మనం చెక్ చేసుకుని వెళ్ళాలి. అప్పుడే మనం రష్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫస్ట్ టైం మనం రష్కి వెళ్ళిపోతే వాళ్ళు కొడేస్తారు. వాళ్ళు నలుగురు ఒక్కొక్క బుల్లెట్ దించితే మీరు అయిపోతారు. మీరైతే ఫస్ట్ అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఇది ట్యాగ్ చేయండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. మీ గేమ్ లెవెల్ మొత్తం, మీ ఐక్యూ లెవెల్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నేను క్లియర్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు నాకు కావాల్సింది సబ్స్క్రైబ్ కావాలి. ఇది చేస్తే మీకు ఏదైనా చేస్తాను మామ. ఇప్పుడైతే ఒకడు దిగాడు, వాడిని అలా కొడేయడమే. మీరు ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇందులో మీకు స్కిల్స్ అయితే ఏం పని లేదు. మీకు స్కిల్స్ అసలు ఇందులో మ్యాటరే కాదు. మీరు ఇందులో నేర్చుకోవాల్సింది ఫస్ట్ బాగా కవర్ ఫైట్స్ మాత్రమే నేర్చుకోవాలి. ఆ కవర్ ఫైట్స్ నేర్చుకుంటే మీకు 1 vs 4 వచ్చేసినట్టే. కవర్ ఫైట్స్ ఎందుకు నేర్చుకోమంటున్నానంటే, వాళ్ళు నలుగురు ఉంటారు, మీరు ఒక్కరే ఉంటారు. మీరు అలా రష్కి వెళ్ళిపోతే వాళ్ళు వచ్చి కొడేస్తారు మిమ్మల్ని. అందుకని మిమ్మల్ని అయితే నేను నేర్చుకోమంటున్నాను. ఓకే. హలో మామ, నేను మీకు ఎక్కువ బై గేమింగ్. నీకు కూడా నా అలా 1v4 ఆడాలని ఉందా? కానీ నీకు ఆడడం రాదా? అయితే నో ప్రాబ్లం. ఫస్ట్ అయితే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతాదంతా నేను మీకు నేర్పిస్తాను. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అటు సైడ్ నలుగురు ఉంటారు, కానీ మీరు ఒక్కరు ఉంటారు కదా. మీరు కానీ దిగడంతోనే మీరు గన్స్ దగ్గర దిగాలన్నమాట. గన్స్ దగ్గర తిరగకపోతే వాళ్ళు కూడా గన్స్ దొరుకుతాయి. వాళ్ళ దగ్గర ఎలాంటి గన్స్ ఉంటాయో మనకు తెలియదు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఒక్కళ్ళనే కాబట్టి కొట్టేస్తారు. ఇందులో మీరు బాగా ఆడాల్సింది కవర్ ఫైట్స్ అయితే బాగా తీసుకోవాలి. రష్కి వెళ్ళిపోకూడదు ఎప్పుడు పడితే అప్పుడు. ఇలా గన్స్ దగ్గర దిగాలి. దిగాక గన్ లూట్ చేసుకొని ఎవడైనా వస్తే అప్పుడు కొట్టాలి. కానీ మీరు ఫస్ట్ ఇలా రష్కి వెళ్ళిపోతే మిమ్మల్ని కొడేస్తారు వాళ్ళు. ఓకే, ఇక్కడైతే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది, ఇక్కడ మీకైతే స్కిల్స్తో అయితే అస్సలు పని లేదనమాట. స్కిల్స్కి దీనికి అస్సలు సంబంధం లేదు. ఒకవేళ మీకు స్కిల్స్ ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రం ఇంకోండి ఊకాంగ్ పెట్టుకోండి. ఒకవేళ ఊకాంగ్ కూడా మీకు ఇష్టం లేకపోతే నేను పెట్టిందే పెట్టుకోవాలనుకుంటే ఇంకోండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనబడుతున్నాయి, పెట్టుకోండి కావాలంటే. ఇదిగో కవర్ ఫైట్స్ అంటే ఇవే చూడండి. ఇప్పుడు నేనైతే ఇది కంటైనర్ సహాయం తీసుకొని అయితే ఎనిమిస్ని కొడుతున్నాను నేను. అదే కానీ రష్కి వెళ్ళిపోతే అంగో వాడు చూసాడా అలా కొడేస్తాడనమాట. ఇలా కంటైనర్ సహాయం తీసుకొని ఇదే కవర్ ఫైట్స్ అంటారనమాట. ఇలా ఎనిమిది కొడితే వాడు బ్లడ్ లాగాడంటే మీరు వెంటనే మెడికిట్ వేసుకోవాలి, లేదంటే వచ్చి కొడేస్తారు వాళ్ళు. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకుందాం ఒకసారి. నేను ఎతుకుతున్నాను ఇంకెవరైనా ఉన్నారేమో అని. ఇప్పుడైతే ఎవరు లేరు. ఇంకో పైన ఇంకో ఆఫ్లైన్ అయిపోయింది. ఓకే, తినకు కూడా హెడ్ పగిలిపోయింది. ఇప్పుడైతే పైకి వెళ్ళాలన్నమాట. ఫుల్ కిల్ చేసుకోవాలి, లేదంటే మీ కిల్లులతో పేస్తారు వాళ్ళు. ఇదిగో వీడెవడో వచ్చాడు. ఈ అమ్మాయికి రవి ఇచ్చేస్తున్నాడు. చెప్పాను ఇలా రవేసి కూడా ఇచ్చేసుకుంటారు. త్వరగా వెళ్ళిపోయాడు. ఇంకో 1 HP ఇలా లాగేస్తూ ఉంటారు అనమాట. అందుకనే మీరు చూసుకోవాలి, ఎక్కువ కవర్ ఫైట్స్ ఆడాలంటాను. ఇదిగో వీళ్ళిద్దరిని ఫుల్ కిల్ అయితే చేసుకున్నాం కదా. ఇంకెవరైనా వస్తారేమో చూద్దాము. ఇక్కడైతే నేను వించెస్టర్ M1 అని అయితే వాడుతున్నాను అనమాట. మీకు నచ్చిన గాను వాడండి. మీరు హెడ్ స్ప్రే దింపుతారు, బాడీ స్ప్రే దింపుతారు, మీరు ఏదైనా దింపండి. కానీ కవర్ ఫైట్స్ అయితే మాత్రం బాగా ఆడండి. ఇప్పుడు ఈ బాక్సుల దగ్గర దిగారు, ఇందాక కొట్టినోడే. వీడి దగ్గరికి వెళ్ళి ఆడాలన్నమాట. సారా నువ్వు బయటికి రాదు, అంతే సింపుల్. ఇలా నొక్కి గ్లూవాల్ వేసుకోవాలి. ఇదిగో అయిపోయింది. ఇప్పుడు చూసారా, నేను కొట్టాను, వెంటనే మెడికిట్ వేసుకుంటున్నాను. అలాగే మీ దగ్గర రిపేర్ కిట్లు ఉంటే రిపేర్ కిట్స్ కూడా వేసుకోండి. ఏమంటే వేసేసుకోండి. ఇంకొకటి, మీకు నెట్ ఎక్కడైతే బాగా వస్తుందో అక్కడ నెట్ ఉన్న దగ్గరే బాగా కూర్చోండి మామ. ఎందుకంటే మీకు 1 vs 4లో నెట్ బాగపోతే కొట్టడం కొంచెం కష్టమే, చాలా కష్టం, కొట్టలేము. సో అందుకనే మీరు నెట్ ఉన్న దగ్గరే బాగా చూసుకొని కొట్టాలన్నమాట.
ఓకే, ఈయనైతే ఫుల్ కిల్ చేసేసుకున్నాము. సార్ ఎతుకుతున్నాను ఇక్కడ ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని. ఎవరు లేరు అనుకుంటలే. ఇంకో పైన కూడా అలా ఎత్తుక్కోవాలన్నమాట. ఎవరు లేరు. చూద్దాం ఒకసారి చుట్టూరు తిరగాలి. చుట్టూరు తిరిగాక కూడా లేకపోతే ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకా అలాగే మీ ఫ్రెండ్ లిస్ట్లో ఇంకెవరికైనా 1 vs 4 ఆడాలనిపిస్తే మాత్రం ఈ వీడియోలకి ట్యాగ్ చేయండి మామ. వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామ. మీరు అందరూ చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేయడం ఒకటే మర్చిపోతున్నారు. ఈ ఇంట్లో నాకు కనబడ్డాడు, అందుకని దిగి ఆడుతున్నాను నేను. ఇలా కొడేయాలన్నమాట. లూట్ చేసుకున్నప్పుడే కొడేయాలి మనం సైలెంట్గా. అంతే. ఇప్పుడు పైన ఇంకో వస్తున్నారు మా ఎనిమిస్ పైనుంచి వస్తున్నారు. వీళ్ళ టీమ్మేట్స్ అనుకుంటా ఇప్పుడు కొట్టిన టీమ్మేట్స్. వాడే గుడి చూస్తున్నారు కానీ ఆడికి అవ్వట్లేదు. మనమే కొట్టేసాం అనమాట. వీడికి రవి ఇచ్చినట్టున్నారు, దిగిపోయాడు. ఒక ఈడు కూడా అయిపోయాడు వీళ్ళ టీమ్మేట్స్. ఓకే అంతే. వీడికి ఇలా బొర పగిలిపోయింది వీడికి. అంతే, సింపుల్. మీరు మాత్రం 1 vs 4లో బాగా జాగ్రత్తగా ఆడాలి మామ. మీరు ఎందుకంటే వాళ్ళు నలుగురు ఉంటారు, మీరు ఒక్కరే ఉంటారు. వాళ్ళ దగ్గర ఎలాంటి గన్స్ ఉంటాయో తెలీదు. మీ దగ్గర కూడా గన్స్ ఉంటాయి కానీ వాళ్ళ దగ్గర కూడా గన్స్ ఉంటాయి. వాళ్ళు నలుగురు ఒక్కొక్క బుల్లెట్ దించితే మీరు అయిపోయినట్టే. అందుకనే మీరు ఇందులో కొనుక్కోవాల్సినవి ఫస్ట్ సామాన్లు కొనుక్కోవాలి. లెవెల్ 4 వెస్ట్లు, హెల్మెట్లు, మెడికిట్లు అన్నీ కొనుక్కోవాలన్నమాట. అవి కొనుక్కున్నాకే అప్పుడు మీరు ఏదైనా సరే చెయ్యాలి. ఇప్పుడు ఎలా దిగాను ఫస్ట్ అయితే P90 అయితే నాకు దొరికింది. ఇక్కడ ఒక ఎనిమిది దిగుతున్నాడు. దిగాడు, కొట్టేసాం. అంతే. అలా వెనకాల నుంచి ఆడాలి. ఇంకొకటి కుడివైపు నుంచి వెళ్తున్నాడు. నేను చూడలేదు అనుకుంటున్నారు మీరు, కానీ చూశాను. ఇదిగోండి. అంతే, సింపుల్. అంతే. ఇప్పుడైతే ఇలా పైకి వెళ్ళాలి. చూద్దాం ఒకసారి. ఈడు ఆవిడ వచ్చాడు. ఇద్దరు వస్తున్నారు. వాడు చూసాడు M188 అంతా దింపాడు. ఇక్కడ ఉండకూడదు. ఇలా పారిపోయి ఒక గ్లూవాల్ వేసుకొని మనమైతే మెడికిట్ వేసుకోవాలి. చెప్పాను కదా మెడికిట్లు చాలా ముఖ్యమని. మెడికిట్ వేసుకున్నాక అప్పుడు రష్కి వెళ్ళాలని. మళ్ళీ 2-3 వచ్చేస్తారు. భయపడకూడదు. ఈ అమ్మాయి ఉందా, ఫుల్ డ్యామేజ్ లాగం వెళ్ళిపోతుంది. మనం ఇలా పరిగెట్టించి కొట్టాలన్నమాట. అంతే. ఇప్పుడు తన కిల్ మనం లేపేయాలి. అలా మధ్యలో మనం కూడా ఎనిమిది స్కిల్స్ లేపేయాలి. అప్పుడే మజా ఉంటుంది. ఇటు సైడ్ ఈ ఇంట్లో 2 ఉన్నారు. ఒక నాక్ చేస్తాను కానీ ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను కానీ ఇటు పర్లేదు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళిపోయి డ్యామేజ్ కొట్టారంటే వెళ్ళిపోవాలి. మీ దగ్గర ఏమైనా సామాన్లు ఉంటే సామాన్లు కూడా ఇసిరేయాలి. ఇలా సామాన్లు ఇసిరేయాలన్నమాట. ఇప్పుడు వాడు బయటకు వస్తాడు, బుర్ర మీద ఇవ్వాలి వాడికి. అంతే, సింపుల్. బయట అయితే మనకి ఇల్లు ఒకటి ఉంది, ఆ కిల్లు కొట్టించుకొని వద్దాం. అంతే. ఇక్కడైతే ఇంకొకటి కనబడ్డా నాకు. వీడినైతే హెడ్ మీదకి వెళ్ళలేదు, మొత్తం కాలు మీదే పడ్డది. కానీ కిల్ వచ్చింది కదా, నో ప్రాబ్లం. ఫుల్ కిల్ అయితే చేసుకోవాలన్నమాట. వేరే వాళ్ళు వచ్చి కూడా వేస్తారు. వీడికి కూడా హెడ్ పగిలిపింది. బ్యాక్ సైడు, కుడివైపు, స్ట్రైటు, లెఫ్ట్ మొత్తం చూసుకోవాలి మామ మీరు, లేదంటే కూడా వేస్తారు వచ్చి. ఇలా ఇదనమాట కవర్ ఫైట్స్ అంటే. ఇలా మనం కొట్టాము, వెళ్ళిపోకుండా ముందు ఫుల్ కిల్ చేసుకుంటున్నాను నేను. అంతే, సింపుల్గా ఆడాలన్నమాట. ఇక్కడైతే ఫస్ట్ వీడు దిగాడు, వీడిని కూడా కొడేద్దాం. ఇలా వచ్చి హెడ్, అంతే, అయిపోయింది. ఇది చాలా సింపుల్ మామ. మీకైతే ఇది చాలా పెద్ద బ్రహ్మవిద్యలు అనుకుంటారు మీరు. ఆగరు ఒకసారి. నువ్వు చెప్తున్నప్పుడు వస్తారేమో వీళ్ళు. ముందు చెప్తాను, వీడిని కొడేసే చెప్తాను నేను. ముందు వీడు వస్తున్నాను, ఆగరం చుట్టూ తిరిగి వస్తాను నిన్ను కొట్టడానికి. అంతే, సింపుల్.
ఇంతేలా ఆడాలన్నమాట మనం. ఓకే, వీడైతే అయిపోయాడు. ఇదైతే మీకు పెద్ద బ్రహ్మవిద్య ఏం కాదు, మీరు ఆడండి. మీరు ఏ ర్యాంక్లో ఉన్నా సరే నేర్చుకున్నాక మాత్రం ఆడండి. ఆడాక మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. అప్పుడు ఒక్కొక్కడు ఎలా వస్తాడు అనేది అయితే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నీ ఐక్యూ లెవెల్స్ అయితే బాగా పెంచుకోవాలి మామ. ఏంటంటే ఇప్పుడు ఒక టీమ్మేట్లో ఒకరిని కొట్టావు అనుకో, వాళ్ళ టీమ్మేట్ ఎలా వస్తాడు, ఎటు సైడ్ నుంచి వస్తాడు అనేది అయితే నువ్వు ముందుగానే అంచనా వేసుకోవాలి. ఇంకా వెళ్ళు మామ, నువ్వు ఆడు 1 vs 4 ఆడు. ఓడిపోయినా పర్లేదు, ఎన్నిసార్లు అయినా ఓడిపో, కానీ నేర్చుకున్నాక మాత్రం ఆడు, పర్లేదు. ఇంకప్పుడు కానీ నువ్వు ఆడాక మీ టీమ్మేట్స్ బూయా అన్నప్పుడు, బిఆర్ అన్నప్పుడు నువ్వు ఒక్కొక్క క్లచ్ కొట్టినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఇలా ఉంటుంది అనమాట. ఇంక నువ్వైతే వెళ్ళు మామ, వెళ్ళు. ఇక్కడైతే ఫస్ట్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా 1 vs 4 ఆడాలని ఉంటే మాత్రం వాళ్ళకి ట్యాగ్ చేయండి. అలాగే ఈ అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, బాయ్ మామ. బాయ్ టాటా.